మీరు కావాలని వీళ్ళని ఫేమస్ చేసి బిగ్ బాస్ దాకా పంపించేలా ఉన్నారే అని చెప్పి ఒక వీడియో. తర్వాత ఇంకో వీడియోలో ఏంటంటే అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది. అందులో అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు సిస్టర్‌లో ఒకరు ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. నిజం చెప్తున్నాను, బిగ్ బాస్ గురించి అటు సైడ్ నుంచి మాకు ఎటువంటి ఏది రాలేదు. ఒక ఈమెయిల్ కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదు. ఇది ఆల్ జస్ట్ రూమర్స్ అంతే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఒక 1 మంత్ బ్యాక్ నార్మల్గా నాకు ఒక విష్ లిస్ట్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అందులో బిగ్ బాస్కి వెళ్ళాలి అనే కోరిక ఉందని చెప్పి నేను అందులో రాశాను. అప్పటికి గొడవలు ఏం జరగలేదు, అంతా నార్మల్ ఉండేది. నార్మల్ లైఫ్, నార్మల్ వ్లాగ్స్ ఇవన్నీ ఉండేదన్నమాట. మేబీ దాన్ని చూసి ఇందులో అంటున్నారా, లేదా ప్రజెంట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలన్నీ పక్కన పెట్టి అలేఖ్య చిట్టి పచ్చళ్ళ గొడవ గురించి ట్రెండింగ్లో ఉందని ఇలా అంటున్నారు అనేది నాకు తెలీదు. బట్ ఏదైనా కానీ బిగ్ బాస్ నుంచి అయితే ఎటువంటి ఆఫరు రాలేదండి. నాకు పెళ్ళయి 1 సంవత్సరం అయింది అంతే. 1 year 3 months అవుతుంది. ఒక కమెంట్ చూశాను నేను, మీకు జయకుమార్ డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట కదా తమిళనాడు, బాగా అయ్యింది అని చెప్పేసి ఈ టైప్లో పెడుతున్నారు. అంటే నాకు నిజంగానే డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే అది హ్యాపీయా ఏంటో నాకు తెలీదు. ఆ పర్సన్కి ఇటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్లో కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు నాకు మా జై. నాకు జైకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ జైకి మా ఫ్యామిలీతో కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇదైతే క్లియర్.